ఈ నెల 18న జరిగే రాష్ట్ర బంద్ ను విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ బంద్ ను Justice. Band for justice. Justice. We want justice. We want justice. We want justice. విజయవంతం చేద్దాం. ఈ నెల 18న జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ ను న్యాయం ఎందుకు ధర్మం లేదు, ఎందుకు లేదు వాళ్ళ 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 దాంట్లో అంటే 1992లో ఇందిరాసాని కేసు 50% రిజర్వేషన్ దాటుతుందని చెప్పింది. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో 50% దాటుతుందని చెప్పింది. 2021లో వికాస్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో 50% దాటుతుందని చెప్పింది. ఇక్కడ దయచేసి ఇప్పుడు ఈ రోజు మనకు ఇది అంత ఎందుకు చెప్తున్నట్టే, మనకు బీసీ ఉద్యమానికి అండగా మద్దతుగా ఉండాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి అన్న జానవేశ్రీ అన్న గారిని, అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వీరన్న గారిని, అదేవిధంగా అన్న స్కైబాబా అబ్బాస్ గారిని, అదేవిధంగా మొన్ననే మా అఖిల పక్ష మీటింగ్ వచ్చి అద్భుతంగా ఈ స్క్రీన్ మీద మాట్లాడి మా రవికుమార్ అన్న, మా అన్న, మా రమణన్న, అదేవిధంగా మొత్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ స్టేట్ కమిటీకి ఇవాళ మనం విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం. వాస్తవాలు తెలవాలి, సమాజానికి వాస్తవాలు తెలవాలి. ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చినాయి? ఈ జడ్జిమెంట్లు బ్రిటిష్ ప్రభుత్వము 1931లో జరిగినటువంటి కులగణన ఆధారంగా జడ్జిమెంట్ వచ్చినాయి. స్వాతంత్రం వచ్చినాక ఇక కులగణన జరగలేదు, ఎంపైరికల్ డేటా తీయలేదు. ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంత బీసీల డేటా ఉంది, ఇందులో బీసీలు సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఇంత వెనుకబడుతుందని చెప్పి ఎప్పుడు కూడా తేల్చలేదు డేటా లేదు. కాబట్టి శాస్త్రీయమైనటువంటి ఎవిడెన్స్ మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ ఎప్పుడు కూడా మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే ఆ రోజు మురళీధరరావు కమిషన్ కావచ్చు, దేశంలో రాష్ట్రంలో వచ్చినటువంటి రిజర్వేషన్ల ఉద్యమాలు ఎప్పుడు మొదలైనా మొట్టమొదటిగా మద్దతు ఇచ్చేది వామపక్ష పార్టీ. ఎందుకంటే వామపక్ష పార్టీలకు సీట్ల కన్నా, ఓట్ల కన్నా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఓట్ల కోసము, సీట్ల కోసము, లేదా ఇతరత్ర రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా తీసుకోరు. నోట్ లేనటువంటి అనగారిన వర్గాలంటే సమాజం వైపు అండగా నిలబడతారు. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ నెల 18న ఈ అంతా మనకు తెలుసు కులగణన, మనం పోరాటం చేసి కులగణన చేపట్టాలి. జంతువులకు లెక్కలు ఉన్నాయి కానీ మనుషులకు లెక్కలు లేవు. మనుషులకు లెక్కలు కావాలి, అది సైంటిఫిక్ గా ఉండాలి. కాబట్టి ఆ లెక్కల ఆధారంగా ఎవరి జనాభా దామాసి ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో వాటా దక్కాలి అని మనం పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మా వృత్తి సంఘాలు, మా ఆశన్న, మా నెల్లుల బాలకృష్ణ, అదేవిధంగా మా రమణన్న, ఆ తర్వాత మా స్కైలావన్న, ఆ తర్వాత ఎంతో మంది మాతో పాటు నిత్యం ఈ సామాజిక ఉద్యమాల్లో తోడుగా ఉండి అందరినీ కలిసి పోరాటం ఒత్తిడి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గి దానికి తోడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ కానీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ, ఆ తర్వాత ఇతరత్ర పార్టీలు కానీ ఇవాళ ఒత్తిడి వల్ల కులగణన జరిగింది. కులగణన ఎంపైరికల్ డేటా సేకరించారు, అది డెడికేటెడ్ కమిషన్ ద్వారా సేకరించారు. ఏదైతే కోర్టులు సూచిస్తున్నారో ట్రిపుల్ టెస్ట్ అంటే కులగణన జరగడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి, దాని ద్వారా కులగణన జరగాలి. ఆ తర్వాత
జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెంచుకోవాలని ఒక ట్రిబుల్ టెస్ట్ ఉంది. ఈ ట్రిబుల్ టెస్ట్ ప్రకారం కులగణన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. బిల్లు పెట్టి పంపిస్తే ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి పంపింది. చట్టం చేసి పంపిస్తే గవర్నర్ దగ్గర అక్కడి పెండింగ్ లో ఉన్నది. ఇటువంటి సామాజిక పరిస్థితుల్లో మీరు కనుక ప్రభుత్వాలు కనుక ఎంపారికల్ డేటా కనుక ఉంటే, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కనుక ఉంటే మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. దీన్ని మాయ చేసేసి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనే దాన్ని పక్కన పెట్టేసి 50% దాటొద్దు 50% దాటొద్దు అని చెప్పింది. ఇందులో 2 రకాలు. సుప్రీంకోర్టు చెప్పింది తీర్పు మాత్రమే, చట్టం కాదు. తీర్పులు ఎప్పుడు చట్టం కాబోవు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు దాన్ని సమీక్షించుకోవచ్చు, మార్చుకోవచ్చు, పరిస్థితులకు అనుగుణంగా కాలానుగుణంగా అనుగుణంగా దాన్ని మార్చుకోవచ్చు. 1992లో ఇందిరా సాని కేసు వచ్చింది. ఇందిరా సాని కేసు అప్పుడు భారతదేశ జనాభా 72 కోట్లు, ఇప్పుడు భారతదేశ జనాభా 162 కోట్లు. అంటే 50% పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ పెరిగిన, జనాభా పెరిగిన 1992 గీటు రాయిని తీసుకుంటామంటే నడవదు. ఒకటి, రాజ్యాంగంలో అంబేద్కర్ భారతదేశంలో రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 50% పరిమితి అనేది రిజర్వేషన్లకు ఎక్కడ లేదు. ఒకటి. రెండోది, పార్లమెంట్ లో కూడా ఎవరు కూడా చట్టం చేయలేదు. దీని మీద పార్లమెంట్ లో 50% దాటొద్దని ఎవరు చట్టం చేయలేదు. జస్ట్ సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బీసీలను గొంతుకొస్తారు, ఎన్ని రోజులు బీసీలను అణచివేస్తారు, మెరిట్ ప్రతిభ మెరిట్ తోటి ఎన్ని రోజులు మెజార్టీ ప్రజలను దోపిడీ చేస్తారు, మెజార్టీ ప్రజలను రాజకీయంగా ఇలా పాలితులుగా చూస్తారు తప్ప పాలితులుగా చేయడానికి ఆస్కారం ఎప్పుడు చేస్తారు. కాబట్టి దీని మీద ఇవాళ నేనంటున్నా, మేమంటున్నాం ఇవాళ బీసీ జేఏసీ నుంచి కులగణన జరిగింది. ఇక్కడ ఆ కులగణన జరగముందుకు వచ్చిన కేసులను పక్కన పెట్టండి. ఇక్కడ కులగణన జరిగిన తర్వాత డేటా, ఎంపారికల్ డేటా ఉన్న తర్వాత బీసీలు 42% రాజకీయంగా వెనుకబడతా ఉన్నారు తేల్చిన తర్వాత రాష్ట్ర హైకోర్టు కనుక 50% రిజర్వేషన్ పెంచుకోవచ్చు, ఈ డేటా ఉందని తీర్పిస్తే రేపు భవిష్యత్తులో ఇలా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శమవుతుంది కదా. మనం ఇందిరా సాని ఎట్లయితే చెప్పుకుంటామో, కృష్ణమూర్తి ఎట్లయితే చెప్పుకుంటామో, ఇప్పుడు ఇచ్చినటువంటి ఏ పిటిషన్ అయితే ఇప్పుడు కోర్టుకు వెళ్ళో ఆ పిటిషన్ ఆధారంగా ఒక నూతనమైనటువంటి బీసీలకు న్యాయం జరిగేటువంటి జడ్జిమెంట్ ఇస్తే ఇలా బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. సామాజిక న్యాయం అంటే ఇది, ప్రజాస్వామ్యం అంటే ఇది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం దక్కడమే ప్రజాస్వామ్యం. సామాజిక న్యాయం అంటే మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారులకు దక్కడమే ప్రజాస్వామ్యం. కాబట్టి అన్ని అంశాల లోపల ఈ వ్యవస్థ, ఈ పిడికటి శాతం లేనటువంటి వ్యవస్థ అడుగడుగున బీసీలను అడ్డుకుంటున్నది కాబట్టి, అడుగడుగున బీసీలను మోసం చేస్తున్నది కాబట్టి దీనిని నివారించడానికి, రిజర్వేషన్ వ్యతిరేకులకు బుద్ధి చెప్పడానికి హైకోర్టు స్టే ఇచ్చినటువంటి దానికి నిరసనగా, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వమేమో గట్టిగా అడగలేదు, చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే చేయడం లేదు. అడగాల్సిన వాడు అడగాలని, చేయాల్సిన వాడు చేయాలని. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణలో భాగంగా బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతోటి ఈ నెల 18 నాడు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బీసీ జేఏసీలో పెద్దల ఆర్కృష్ణయ్య గారు చైర్మన్ గా, అదేవిధంగా నారాయణ గారు వైస్ చైర్మన్ గా, నేను వర్కింగ్ చైర్మన్ గా, కో చైర్మన్ గా రాజారాం గారు, కోఆర్డినేటర్ గా మన కుజ కృష్ణ గారు, కుక్కచంద్ర శ్రీనివాస ముదిరాజ్ గారు ఉన్నారు. అదేవిధంగా కన్వీనర్ గా ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులందరూ, కుల సంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల మహిళా నాయకులందరూ కన్వీనర్ ఉన్నారు. బీసీలంతా సంఘటితమయ్యారు. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా ఎట్లయితే రిజర్వేషన్ల ఉద్యమంలో అప్పుడు బీసీల పక్షాన్ని నిలబడరు, న్యాయం పక్షాన్ని నిలబడరు, ఇప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నెల 18 జరిగినటువంటి రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి, మద్దతు ఇవ్వడమే కాకుండా బంద్లో ప్రత్యక్షంగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ శ్రేణులు పాల్గొని బీసీలకు అండగా నిలబడి సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ఇలా పరిపుష్టంగా కావడానికి మీరు ప్రత్యక్షంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ విజ్ఞప్తిని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర కార్యదర్శి మెస్రీ గారు, మరి సెక్రటరీ సభ్యులు గారు, సెక్రటరీ సభ్యులు
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కాబట్టి ఇక్కడికి చేసినటువంటి జేఏసీ నాయకులు, సంఘాల నాయకులు, సోదరి సోదరులారు, ఒక చారిత్రక నేపథ్యం సందర్భంగా, సంఘటన సందర్భంగా, ఒక హిస్టారికల్ జరుగుతున్నటువంటి సందర్భంగా మరి పీడిత తాడిత ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మద్దతు మనం స్వీకరించడానికి, అంటే వాళ్ళు పోరాటం చేసేదే అట్టడుగు వర్గాల గురించి. కాబట్టి ఈ సందర్భంలో అందరూ మమేకమై ఒక ఆనందమైనటువంటి ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఇక్కడికి రావడం. కమ్యూనిస్ట్ పార్టీ అంటే దానికి మీకు ఒక విషయం చెప్పాలి. నేను కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఈ కార్యాలయంలోనే, ఈ పార్టీలోనే, ఇక్కడే మరి అనేక సంవత్సరాలు ఉద్యమ అక్షరాభ్యాసం, అదేవిధంగా అనేక మహత్తరమైనటువంటి ఉద్యమాలను, అదేవిధంగా మహనీయుల యొక్క జీవిత చరిత్రలను నేర్చుకున్నది నేను ఇక్కడే. దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడే నేను అన్ని ఉద్యమాల్లో పాల్గొని, విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇక్కడ చేసినటువంటి తర్వాత పరికృష్టిని, అదేవిధంగా మరి ఈ దేశం పైన ఒక అవగాహన నాకు అవకాశం కలిగింది. ముఖ్యంగా ఎన్వి భాస్కర్ రావు గారు, అదేవిధంగా సుందరయ్య గారు, మాకినేని బసవపున్నయ్య గారు, కొరటాల సత్యనారాయణ గారు, బివి రాఘవులు గారు, ఉమామహేశ్వరరావు అయితే మొత్తం నేను ప్రెసిడెంట్ గా ఉంటే సెక్రటరీగా వినయ్ గారు ఉన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో, మేము ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలకు నోట్ పుస్తకాల ఉద్యమం అని అంటే 10,000 మందితోటి ఆ రోజుల్లో చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇది నిజంగా ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ దేశంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నటువంటి బీసీ సమాజమే ప్రమాదంలో పడింది. మొత్తం ఏంటిది అని అంటే, ఒక రాష్ట్రంలో సగం జనాభా అసలు ఎలాంటి హక్కులు అధికారాలు లేకుండా, అసెంబ్లీలోకి ప్రవేశం లేకుండా, బ్యూరోక్రసీలోకి ప్రవేశం లేకుండా, విద్యా ఉద్యోగ రంగాల్లోకి ప్రవేశం లేకుండా, నామమాత్రంగా అక్కడొకటి కొన్ని మాత్రమే 1-2 ప్రాతినిధ్యం ఉండటం అనేది ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు. మరి 50% ఉన్నటువంటి ప్రజానీకము అన్ని రంగాలకు దూరంగా ఉంటే, ఆ ప్రజానీకానికి భాగస్వామ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరికీ. కమ్యూనిస్ట్ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ నుంచి మొదలు పెట్టుకుంటే చాలా వరకు పార్టీలు ఏంటిది అని అంటే తలుపులు మూసివేసబడ్డాయి. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, మంత్రి పదవులు ఇవ్వరు, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వరు. బీసీ సమాజం బాగానే అన్న బాలకృష్ణ గారు 58 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎక్కడ బీసీ ఉన్నారు అని అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి. రాష్ట్రానికి ఒకరన్నా బీసీ సమాజం నుంచి ముఖ్యమంత్రి అవుతారంటే వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక 50% జనాభానే అన్ని రంగాలకు దూరంగా ఉండి కుల వృత్తులు చేసుకునే వాళ్ళలాగా మొత్తం ఏంటిది అంటే రాజకీయ బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ జాతి పక్షాన మనం నిలబడి పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? వాళ్లకు సమానమైనటువంటి అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా? ఒకవైపు పార్టీని మోసం చేస్తున్నాయి, ఒకవైపు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, ఒకవైపు చివరికి మనకు న్యాయం ఎక్కడ దక్కుతుంది అని అంటే కోర్టులే అనుకుంటాం. చివరికి అందరూ మోసం చేసిన తర్వాత కోర్టుకు పోతే ఈ కోర్టు ద్వారా మనకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం. అంతిమంగా ఎవరైనా అనుకునేది అదే. కానీ చివరికి కోర్టుకు పోతే కూడా అనేక సాకులు చూపించి మొత్తం ఏంటిది అని అంటే దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయడంలో మరి దానికి అనేక రకాలైనటువంటి పద్ధతులను సూచించి కోర్టులు కూడా మొత్తం కొట్టివేస్తూ నిరంతరం పోతే మరి బీసీ సమాజం ఎక్కడికి పోవాలి? కోర్టులే న్యాయం చేయకపోతే ఇంకా ఈ బీసీ సమాజానికి ఎవరు దిక్కు, ఎవరిని అడగాలి? అన్ని వర్గాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికి నేను అనుకుంటాను 1986లో మురళీధరరావు కమిషన్ అమలు చేసినప్పుడు కూడా స్టే ఇవ్వటం జరిగింది. 1990లో మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు కూడా కోర్టు స్టే ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలలో కూడా రిజర్వేషన్లు పెంచితే కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అంటే బీసీల విషయానికి వస్తే స్టేల పరంపర కావాల్సినటువంటి చిన్నయే మున్సిపాలిటీ పంచాయతీలలో లభించేది చిన్న పదవులే, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు. ఇక వాటికి కూడా నోచుకోకుండా చేస్తే ఎమ్మెల్యే పదవులు ఎట్లా కొన్ని వర్గాలు అనుభవిస్తున్నాయి, ముఖ్యమంత్రి పదవులు కొన్ని వర్గాలు అనుభవిస్తున్నాయి, ప్రధానమంత్రి పదవులు కొన్ని వర్గాలు అనుభవిస్తున్నాయి.
కనీసం ఈ చిన్న చిన్నవి కూడా దక్కకపోతే ఇంకా ఈ కులాలన్నీ కులవృత్తులలోనే పనిచేయాలా. కాబట్టి నేను అనేది ఏంటిది అని అంటే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ వర్గాలను మనం అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఇది కోర్టులలో కాదు, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందాం. ప్రజా ఉద్యమాల ద్వారానే ఈక్వాలిటీ మనం చేసే పోరాటం, కమ్యూనిస్ట్ పార్టీని పోరాటం చేసేది కూడా సమానత్వం కోసమే. మొత్తం ఏంటిది అని అంటే ఆస్తిని పంపకం చేయటమే, ఉద్యోగాలను పంపకం చేయటమే, రాజ్యాధికారాన్ని అన్ని వర్గాలకు పంపిణీ చేయటమే, సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించడమే. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలకు ఇంకా అందరికంటే కూడా ఎక్కువ బాధ్యత కష్టజీవుల పక్షాన. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటేనే కష్టజీవులు. ఇంకా వాళ్ళను మించిన కష్టజీవులు ఎవరున్నారు ఈ దేశంలో? కార్మికులు, కర్షకులు, కూలీనాలు చేసుకునేటోళ్ళంతా, కుల వృత్తులు చేసుకునేటోళ్ళంతా ఈ బీసీలలోనే దొరుకుతారు, ఎస్సీ సమాజంలోనే దొరుకుతారు. కాబట్టి మన లక్ష్యం ఒకటే కాబట్టి, మీ లక్ష్యం మన లక్ష్యం ఒకటే కాబట్టి ఖచ్చితంగా ఈ జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా అసమానతలకు సమానత్వానికి మధ్య జరుగుతున్న అదే విధంగా కొంతమంది ఆధిపత్యాన్ని స్థాపించాలి, మొత్తం ఏంటంటే ప్రజల్ని దూరం చేయాలని చెప్తున్నటువంటి పోరాటానికి ఇది ఏంటిది అంటే ఇవాళ నాంది స్వస్తి పలకాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి 18న బంద్ జరగబోయే దాంట్లో మరి ఇది జీవన్మరణ సమస్యగా మారింది. కాబట్టి అన్ని వర్గాల మద్దతుతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికే అనేక మార్పులను తీసుకొని వచ్చింది. వాళ్ళంతా కూడా పరిపుష్టంగా ఈ సమాజ పీడన కొన్ని బలమైన నిర్ణయాలే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు మన పక్షాన్ని నిలబడితే కష్టజీవులు చాలా సంతోషపడతారు. కాబట్టి అడగడు భుజం కలిపి మనమంతా కూడా ఈ భారతదేశంలో కొన్ని పెత్తందారి వర్గాల పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఓడించే వరకు కూడా పోరాటం చేద్దాము అని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు మరి 18 జరగబోయే బంద్లో మాతో పాటు సమృద్ధిగా పాల్గొనాలని, అదేవిధంగా మనం అందరం కలిసి బానిసత్వం ఇచ్చే ఈ వర్గాలను విముక్తి చేసే విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేద్దాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా దళిత బిడ్డ జావేద్ శ్రీ గారు చాలా ఆనందదాయకుడు. మొదటి నుంచి కూడా ఉస్మానియా లో మొదటి నుంచి కూడా 9 నుంచి కూడా మేము నారాయణ సార్ శిష్యులుగా విప్లవం నుంచి వచ్చి కులం కూడా వచ్చేది సంతోషం. మీరు రావడం పెట్టి మా ఇంటికి రావాలి. సైద్ధాంతికంగా మాకు చిన్న చిన్న వ్యక్తి చెప్పినప్పటికీ ఆలోచన సంఘర్షించినట్లుగా మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు, విప్లవకారులు ఈ దేశభక్తుల విషయం దేశంలో అందరికీ తెలుసు. మీకు బలహీన వర్గాలటువంటి అంతంలో మీరు కలిసి రావాలని, ఏదైతే 18వ తారీఖు నాడు మేము పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మరి జాయింట్ యాక్షన్ కమిటీ చేసుకొని మరి అందరూ ఎట్లయితే ఐక్యంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం, అట్లాంటి ఐక్య సంఘటన బలహీన వర్గాల విషయంలో బీసీ దిశగా ముందుకు వచ్చింది. ఆర్ కృష్ణయ్య గారు, ఆర్ గారు, మీకు తెలుసు వారిద్దరు మిలిసార్ల కమిషన్ అప్పటి నుంచి కూడా 80s నుంచి కూడా బలహీన వర్గాల కోసం మండల కమిషన్ నాయకత్వం. అట్లాగే ఈ దాంట్లో ఉన్నటువంటి మేమందరం కూడా కలిసి మాకు అక్కడ వెలుజాతిని ఇబ్బంది ఉంది. కానీ ఈ సమస్య చాలా జీవన్మరణ సమస్య బలహీన వర్గం. కాబట్టి అందుకోసం ఐక్యమే మీ సపోర్ట్ కావాలని కోరుతాము. ఒకటే ఒక మాట్లాడంటే మనం ఆవేదన ఈ దేశంలో 50% వేల సంవత్సరాలుగా సకల సంపద సృష్టించి శ్రామిక వర్గాలు మీ పోరాటం శ్రామిక వర్గాలు 50% బీసీలు అందరూ సకల సంపద సృష్టించడం సామాజిక న్యాయం కావాలని, రాజకీయ ప్రాతినిధ్యం కావాలని, ఆర్థిక సమానత్వం కావాలని ఈ 50% ప్రజలకి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఇంతకుముందు మీతో చెప్పినట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది చట్టమే. ఎవ్రీ సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది చట్టమే. కానీ ఆ చట్టాన్ని మార్చుకోవడానికి ఎవరికి హక్కు? ప్రజలకు హక్కు. ఒక దేశంలో మనస్ఫూర్తి అనేది రాదు. ఇప్పటికీ దేశాల్లో సరిహద్దు కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు పాటిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంగా ప్రజలు మార్చుకుని చట్టం తీసుకున్నారు. 1950 జనవరి రాజ్యాంగం తీసుకున్నారు. మరి అట్లాంటి రాజ్యాంగాన్ని మార్చుకునేందుకు ప్రజలకు మరి 50% ప్రజల కోసం ఎందుకు రాజ్యాంగ సవరించింది? ఒకటే ఒక పరిస్థితి. కోర్టులు ఈ పెద్ద చర్చ, కోర్టుల చర్చ పోతే మనం చాలా
ఈ దేశంలో మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్, జాతీయ పార్టీ నుండి కాంగ్రెస్, బీజేపీ చేసినటువంటి మోసాల గురించి మాట్లాడుకుంటే చాలా చాలా సమయం పడుతుంది. అదంతా మన ఇంటికి కోసం నేను రాలేదు. ఒకటి ఏంటంటే ప్రజల కోసం అనేక రాజ్యాంగ సవరణ చేసుకున్నప్పుడు ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటే చెప్పింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మరి నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి సేఫ్ గార్డ్స్ వేసి 10% ఇవ్వడం జరిగింది. మాకు తగ్గి వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం కూడా న్యాయం అని చెప్పేసి మీకు మాట్లాడుతున్నాం. ఎవరికంతా ఎవరికి ఉంటుందో అంత మాట్లాడాలని అదనంగా నరేంద్ర మోడీ గారిని స్వాగతించింది. మరి అట్లాంటి సేఫ్ గార్డ్ ని బీసీల కోసం ఎందుకు చేయదు? ఇలా దేశంలో మీరందరూ కూడా వామపక్ష పార్టీలు బలంగా నడుస్తున్నారు. కాంగ్రెస్ లాంటి మిగతా పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ అందరూ కూడా ఒకటి ఏంటంటే 50% జనాభాకి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాకు ప్రాతినిధ్యం కావాలి. ఆ ప్రాతినిధ్యం కోసము ఒక నిరసన చెప్పాలి. అదే బంద్ ఫర్ జస్టిస్. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పెద్ద మార్గంగా లిప్తం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ సహకారం కావాలి. ఈ బంద్ను మీరు వాస్తవం కావాలి. భవిష్యత్తులో కూడా వాళ్ళకు 50% బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకుండా ఈ దేశం నిజమైన ప్రజాస్వామ్యం కాదండి. ఈ దేశానికి స్వతంత్రం కూడా అది పడిపోవడం కాదు. 50% ఉన్న ప్రజలు బానిసంగా బతుకుతారు. నా ఈ దేశంలో 18% నేను సపోర్ట్ చేసిన 18% ఉన్నాం. కాబట్టి ఇది ఆవేదనది వాళ్ళతో మీరంతా మనవాళ్ళే. మనం ఖచ్చితంగా ఇది ఒక న్యాయమైన పోరాటము. ఇది కూడా పోరాటము ఇంకేదో పోరాటం వస్తాం. ఇది పోరాటం కాదు, న్యాయమైన పోరాటం. ఇది అన్యాయం పోరాటం. ఈ దేశాన్ని అన్యాయం చేసిన పరిస్థితి. కాబట్టి ఈ దేశము ఈ చేసిన అన్యాయాన్ని ఇప్పటికైనా సర్దించుకోవాలి. ఈ దేశమే బలహీన వర్గాలకు అన్యాయం చేసింది. బీసీబీసీ అని చెప్పుకుంటాడు ఆయన, హిందూ అని చెప్పుకుంటాడు ఆయన. ఇలా ఈ దేశంలో బలహీన శక్తివంతులు నాయకున్నాడు. మరి ఆయన బలహీన వర్గం కోసం నిలబడు. కాబట్టి బలహీన వర్గాల కోసం ఇప్పటికైనా ఈ దేశం నిలబడాలి. చేసిన పాపాన్ని కడుక్కోవాలి. థ్యాంక్ యూ. మిత్రుడు జాబిల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే జేఏసీ చైర్మన్ కృష్ణయ్య గారు, కృష్ణ గారు, మిగతా వ్యక్తులు, అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనేటటువంటి సమస్య మీద రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ప్రభుత్వ విధానాలు అన్ని వీటన్నిటిని కూడా మనం బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనేటటువంటి దాంట్లో సిపిఎం పార్టీ మొట్టమొదట ఉంటుంది రాష్ట్రంలో. అట్లాగే ఆ రిజర్వేషన్స్ అమలు జరగాలి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కుల గణన జరిగి శాసనసభలో అన్ని పార్టీలు ఏకీభవించి ఆమోదించి బిల్లును కేంద్రానికి పంపిస్తే కేంద్రం 6 నెలల నుండి ఆ బిల్లుకు సంబంధించినటువంటి ఏ విషయం స్పష్టం చేయడం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం హోంశాఖకు డైరెక్షన్ ఇచ్చి ఈ బిల్లును ఆమోదించేటట్టుగా చేస్తే ఇప్పుడు 42% రిజర్వేషన్స్ అమలు చేయడం అనేది చిన్న విషయమే. కానీ 42% రిజర్వేషన్స్ అమలు కేంద్రం అడ్డంగా ఉంది. అట్లాగే అది 9th షెడ్యూల్లో పెట్టడం అనేటటువంటి జరిగితే ఏ సమస్య లేకుండా ఇది పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది. మరి 42% రిజర్వేషన్స్ అమలు జరగాలని శాసనసభలో అన్ని పార్టీలు అట్లాగే రాష్ట్ర ప్రజానీకం మద్దతించిన తర్వాత కేంద్రం అడ్డుకుంటుంది. అట్లాగే రాష్ట్రంలో మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపిస్తే గవర్నర్ కూడా కేంద్రానికి పంపించాడు. ఆ తర్వాత నెలపైన అయిపోయింది, గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఆమోదించట్లేదు. అన్నప్పుడు బీసీ రిజర్వేషన్స్ అడ్డుకోవడం అనేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మన పోరాటం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ఒక అమలు చేసే విషయంలో కానీ లేదా అక్కడ చట్టాన్ని బిల్లు పెట్టి ఆమోదించేటటువంటి విషయంలో అడ్డంగా ఉంటున్నప్పుడు కేంద్రంతో ప్రధానమైనటువంటి పోరాటంగా ఇది ఉండాలి. కేంద్రంతో ప్రధానమైనటువంటి పోరాటంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేటటువంటి అవకాశం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పొలాలుగా జరిపి బిల్లు పెట్టి ఇక ఆర్డినెన్స్ తెచ్చి మన జీవో పెట్టి ఇప్పుడు కోర్టుకు పోయి ఆ తర్వాత సుప్రీం కోర్టు కూడా
వెళ్ళడం ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఒక ప్రయత్నం చేస్తుంది మంచిదే. కానీ కేవలం వీటి వరకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు, అమలు చేయనప్పుడు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం పార్టీగా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచిస్తున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేస్తాం సిపిఎం పార్టీ. ఇక మనము బీసీలంతా బీసీ జేఏసీగా ఏర్పడి దళిత, గిరిజన, బలహీన వర్గాల పార్టీలు బీసీ రిజర్వేషన్స్ పద్ధతి ఉన్నటువంటి విషయంలో ఏమీ తేడా లేదు. అయితే ఎవరితో ఇప్పుడు బీసీ జేఏసీ అనేటటువంటి ఎవరితో పోరాటాల, ఎవరితో పోరాట కార్యక్రమాలు, ఈ బంధు పిలుపు ఎవరికి వ్యతిరేకంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి అందరికీ ఓకే, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు బంద్ అనేది ఎవరికి వ్యతిరేకంగా, ఎవరి పోరాటం, ఎవరి మీద పోరాటం, అది క్లియర్ గా ఉండాల్సినటువంటి అవసరం అది నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. అది కొంత క్లారిటీ ఉంటే పోరాటం సరైనటువంటి పద్ధతిలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ 42% రిజర్వేషన్స్ అమలు కోసం కేంద్రం మీద పోరాడాలనేది మా పార్టీ వైఖరి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరినీ కలుపుకొని కేంద్రం మీద పోరాటం చేసి దీన్ని సాధించేటటువంటి పద్ధతి అనుసరించాలనేది మా వైఖరి. అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి నష్టం కూడా పూర్తిగా అమలు జరిగి ఎలాంటి సమస్య లేకుండా చేయాలంటే అది టైం షెడ్యూల్ లో కూడా పెట్టడం అనేది అవసరం. ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఈ పోరాటాన్ని జరపాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పద్ధతుల్లో జరిగేటప్పుడు ఇప్పుడు బంధు పిలుపు, బంధుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు అని చెప్పి అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఉండకపోవచ్చు. కానీ బీజేపీ పట్ల కూడా మీకు స్పష్టంగా ఉండాలి. మా విషయాలు కూడా మీకు ముందు క్లియర్ గా చెప్పాలి. కాబట్టి అన్ని పార్టీల మద్దతు, బీజేపీ కూడా మద్దతు అనుకోండి. బీజేపీ మద్దతు, బీజేపీ కేంద్రం మీద పోరాటానికి ఓకేనా, అది ఆ రకం ఉంటుందా, ఉండడానికి సిద్ధమై దీనికి అనుకూలంగా వస్తుందా అనేటటువంటి విషయం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు ఆ విషయాలు కూడా కొంత క్లారిటీ ఉంటే ఈ మూమెంట్ సక్సెస్ కావడానికి సరైనటువంటి పద్ధతుల్లో ఈ మొత్తం ప్రజానీకాన్ని నడిపి పోరాడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా విజయం సాధించబడుతుంది. పోరాటం చేస్తే మనం ఐక్యంగా పోరాడితే విజయం సాధించడం అనేది గ్యారెంటీగా ఉంటుంది. ఈ విషయాలు కూడా మీరు కొంత క్లియర్ గా చేస్తే మా పార్టీ ఈ రోజే మీరు కలిశారు కాబట్టి మాట్లాడుకొని వెంటనే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాం. అట్లాగే 17 తారీఖున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి దానికోసం 17 తారీఖున గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఆ రకంగా వాటి మీద ఒత్తిడి పోరాటం మీ డిమాండ్ ఒకటి ఈ స్పష్టత ఉంటే మీతో కలిసి పోరాడడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. ఈ విషయంలో ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే మేము సొంతంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో 42% రిజర్వేషన్ అమలు కోసమే, దాని చట్టం కోసమే, లైన్ షెడ్యూల్ పెట్టడం కోసమే మీరు ఈ క్లారిటీతో కూడా ఉంటే మేము ఆ రూపంలో కలిసి పోరాటం చేస్తాం. ఒకవేళ ఆ రకంగా క్లారిటీ లేదు అని చెప్పి పరిస్థితి వస్తే మేము సొంతంగా పోరాటం చేస్తాం. ఆ రూపంలో మీకు అందరికి కూడా స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం. సామాజిక న్యాయానికి సిపిఎం పార్టీ కట్టుబడింది. అనేక ఉద్యమాలు ఆ రూపంలో చేసినటువంటి చరిత్ర అంతా కూడా మీకు తెలుసు. అట్లాగే ఈ సామాజిక ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలంతా సంఘటితం చేసేటటువంటి పోరాటంలో భాగంగా జరిగేటటువంటి ఉద్యమంలో అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో కూడా పార్టీ ఇద్దరే మాట్లాడుకొని మీకు స్పష్టంగా ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ క్లారిటీతో కొంత ఉంటే మంచిది అనేది చేస్తే ఓకే, దానికే ఆ విషయాల్లో కూడా మీకు కొద్ది క్లారిటీ ఉంటే మనకు మంచిది. దాంట్లో ఏమి కన్ఫ్యూజన్ కూడా లేదు, అపార్థాలకు కూడా అవకాశం లేదు. సరే, మిత్రులు కృష్ణయ్య గారు, రాజారాం గారు బంద్ ఫర్ జస్టిస్ అని వెంటనే చెప్పారు. ముందు నుంచి కూడా మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ 2-3 విషయాలు నేను కూడా చెప్పాలి. మొదటిది, ప్రారంభంలోనే రాజారాం గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, మా ఇంటికి వచ్చినట్టు ఉన్నది అని చెప్పేశారు. కరెక్టే. ఆర్థిక దోపిడీకి, సామాజిక అణచివేతకు గురవుతున్న ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు ఇది సొంతిల్లే. ఆ స్వేచ్ఛ మీకు ఎప్పుడు, ఇది మనందరి ఇల్లు. అట్లానే భవిష్యత్తులో కూడా మనం పనిచేయాలి. అదే సమయంలో
రకరకాల వాదనలు 50% దాటొద్దని కోర్టు చెప్పిందని రకరకాల పద్ధతుల్లో వస్తున్నాయి. 50%, 60%, 70%, అసలు ఈ శాతాల పంచాయతీ ఎందుకు? ఈ సమాజంలో ఈ వివక్ష లేకుండా చేస్తే, ఈ అసమానత లేకుండా చేస్తే అంబేద్కర్ అడిగేటోడు కాదు కదా రిజర్వేషన్ లో. సమస్య అసమానత ఉంది కాబట్టి, అణచివేత ఉంది కాబట్టి రిజర్వేషన్ల సమస్య ముందుకు వచ్చింది. అందువల్లనే ఈ రోజు 42% సమస్య కూడా ముందుకు వచ్చింది. అందుకని స్పష్టంగా శాస్త్రీయంగా ఇప్పటి వరకు జరుగుతున్నాయి 42% చెప్పడం కూడా ఒక శాస్త్రీయమైనటువంటి ప్రాసెస్ అయిన తర్వాతనే వచ్చింది. అందుకని దీనికి కోర్టు తీర్పును కూడా ఆటంకం కావడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఇది అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత వచ్చిన ఆటంకం ఏంటి? చాలా స్పష్టంగా బీజేపీ అడ్డం పడ్డది. బీజేపీ కాలడ్డం వేసింది. బీజేపీ కాలడ్డం వేయకపోతే ఇది అమలు జరిగి ఉంది. కేంద్ర ప్రభుత్వం కాలడ్డం వేయకపోతే, గవర్నర్ కాలడ్డం వేయకపోతే, బీజేపీ కాలడ్డం వేయకపోతే ఇది అమలు జరిగేది. ఎవరికి సందేహం లేదు. మీలో కూడా ఎవరికి సందేహం ఉందని నేను అనుకుంటున్నాను. నామినేషన్ వేసేదాకా వచ్చి ఎదుగుతారు. ఈ స్పష్టత మనకు అవసరం. అదే వెస్లీ కూడా చెప్పింది. ఇప్పుడు వెంకయ్య గారు నాకు 78 ఇచ్చారు వ్యక్తిగత. ఆయన ఈ హాస్టల్లో ఉన్నప్పటినీ వ్యక్తిగతంగా మిత్రులం, మాకు ఏ ఇబ్బంది లేదు. కానీ వారు బీజేపీలో నాయకులు. ఇది వాస్తవం కదా, మనందరికీ తెలిసిన విషయం. బీజేపీలో నాయకులు. మరి వారు ఇప్పుడు ఈ ఉద్యమంలో జేఏసీలో లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు. అడ్డం వేసింది, కాలడ్డం వేసింది కేంద్రంలో బీజేపీ. మరి తెలంగాణ ప్రజానీకానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలి. మనం కన్ఫ్యూజన్ ఉండకూడదు. సమస్య కన్ఫ్యూజన్ ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. దానికోసమే వెస్లీ ఈ విషయాన్ని అంత స్పష్టంగా మేము పొందొచ్చాడు. అందుకని ఖచ్చితంగా మా అభిప్రాయంలో ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఇది రాదు, బీజేపీ మీద పోరాడకుండా ఇది రాదు. ఇది క్లియర్. అందుకని మనందరం కూడా ఎస్ కృష్ణన్నతో సహా అందరం కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదాం, ఇది మనం సాధించుకుంటామని అంటే మాకు అభ్యర్థి ఉంది. ఈ క్లారిటీ మాకు ఉండాలి. ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం, బీజేపీ చేస్తున్న డ్రామా మీద పోరాటం. మనకు 42% రిజర్వేషన్ సాధించుకునేదాకా ఈ పోరాటం సాగాలి. ఈ క్లారిటీతో మనందరం ఉండాలి అని చెప్పేసి మేము కార్యాలయం రావడం సంతోషం. ఉద్యమాల కూడా 1970 నుంచి 92 వరకు దర్శనం ఉద్యమం సిపిఎం ఉత్పత్తి సంస్థ అయిన ఎస్ఆర్బిలో మనం కలిసి జైంట్ ఉద్యమాలు చేసినటువంటి అనుభవం ఉంది. అనేక మంది అనేక ఉద్యమాల్లో హాస్టల్ సంఖ్య పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి, ప్రైవేట్ కాలేజీలో కార్పొరేషన్ బ్యాన్ చేయాలని జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాలలో సిపిఎం గణనీయమైనటువంటి పాత్ర నిర్వహించింది. అంతేకాదు ఇది మండల్ కమిషన్ ఉద్యమం, రిజర్వేషన్ల ఉద్యమం అప్పుడు కూడా వాళ్ళ సిద్ధాంతంలోనే మార్పు తీసుకొచ్చి కులము వర్గము కులము అనే సిద్ధాంతం ఉన్నప్పటికీ వర్గానికి కులాన్ని పేద కులాలన్నీ పేద వర్గంలో ఉంటాయనే దాని మీద ఆ ప్రతిపాదన బలమైన ఉద్యమాలకు బీసీల పక్షాన రిజర్వేషన్ వర్గాల పక్షాన ఎక్కువ నిశ్చిత సిపిఎం పార్టీ. కాబట్టి ఈ రోజు రిజర్వేషన్ వచ్చింది, మొదటి కూడా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద ఒకసారి మీకు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ గా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు ఇది 50% సీలింగ్ తోటి మొదటి రోజు వచ్చేస్తున్నారు. అయితే మేము మొదటి నుంచి వాదించుకొచ్చాము. రాజ్యాంగంలోని 243 D6 ప్రకారము దీనికి బేస్ ఉంది. ఇవ్వండి ఒట్టి అవగాహనలతో కొట్టేస్తుడు కాదు, బీసీ వ్యతిరేకతతోటే న్యాయ వ్యవస్థ కొట్టేస్తుంది తప్ప దానికి రాజ్యాంగ పద్ధతికి చట్ట పద్ధతి న్యాయ అవరోధాలు లేవు అని చెప్పి మొదటి నుంచి మేము వాదించుకుంటూ వచ్చాం. అనేక సార్లు ప్రభుత్వం న్యాయ నిపుణులతోటి చర్చించి ఇది వాస్తవమే రాజ్యాంగం అని
ఆ జీవోలో కూడా రాజ్యాంగం యొక్క ఆర్టికల్ పెట్టి జీవో తీశారు. జీవో తీసిన తర్వాత చాలా మంది అప్పుడే సన్నాయి నొప్పులు నొక్కారు. అయినప్పటికీ కూడా కోర్టులో మొదటి రోజు స్టే ఇవ్వలేదు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. రెండవ రోజు ఇవ్వను అడిగితే కూడా ఇవ్వము అని చెప్పింది కోర్టు. మూడవ రోజు అర్థాంతరంగా అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక స్టే ఇచ్చింది. ఇది బీసీల నోటికాని అన్నంతలా కూడా ఒకటి. రెండవ పాయింట్కి వచ్చినట్లయితే కోర్టు స్టే ఇచ్చే ముందు అందరి వాదనలు వినాలి. ప్రభుత్వ వాదన ఉన్నది, రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన ఉన్నది. కానీ బీసీ కులాల వాదన అస్సలు వినకుండా చేయించాలి. దీంతో బీసీలు అందరూ అవమానంగా ఫీల్ అవుతుంది. పేద కులాలు అన్యాయాన్ని 76 ఏళ్ళు భరించుకుంటూనే వస్తున్నారు, అవమానాన్ని మాత్రం భరించలేదు. ఇది మనిషి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించిందిగా భావించి ఎక్కడికక్కడ బీసీ ప్రజలందరూ అర్థయి తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ మనోభావాలకు తగ్గట్టు ఈ ఉద్యమం ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, వ్యవస్థ మీదనే వ్యతిరేకత. ఒక వర్గము మొత్తం బీసీలను అనగదొక్కాలంటున్నారు. కాబట్టి బీసీల యొక్క బలాన్ని ఒకసారి చూపెట్టినట్లయితే తప్పనిసరి వ్యవస్థలోని అన్ని సంస్థలు కూడా బీసీలు అంటే భయపడతాయి. అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది. అందుకే మంచి పేరు పెట్టి బంద్ ఫర్ జస్టిస్ అనే పేరు మీద ఇవ్వడం జరిగింది. సిపిఎం పార్టీ ఎప్పుడు పేద ప్రజల పక్షాన, పేద కులాల పక్షాన నిలబడుతుంది. అందులో భాగంగా వృత్తి కులాల యొక్క ఆర్గనైజేషన్స్ కూడా చేశారు. కాబట్టి మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మొత్తం క్యాడర్ ఎక్కడికక్కడ శ్రేణులకు మీరు చెప్పి ఈ బంద్ను విజయవంతంగా చేసినట్లయితే వ్యవస్థలన్నిటి మీద దీని ప్రభావం ఉండి భవిష్యత్తులో న్యాయం జరగడానికి మేము అనవసరమైన ప్రతిఫలాన్ని కోరతలేము, ఎక్స్ట్రా బెనిఫిట్ కోరతలేము. మాకు రావాల్సిన వాటా కోసం జరిగే ఈ పోరాటంలో న్యాయమైన వాటి దక్కడానికి ముందు ముందు ఈ ఉద్యమాలు ఉపయోగపడతాయి. కాబట్టి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి బీసీల కోసం పోరాటానికి ఆయుధాన్ని తీసుకున్న తప్ప మొదటగా నాకు బీసీల ముఖ్యం. బీసీల కోసమే ఈ రాష్ట్ర బంధు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇంతకుముందు మాట్లాడటం చెప్పిన అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయాలి. తర్వాత మొదటి నుంచి రిజర్వేషన్ల ఉద్యమం నుంచి మీకు అందరు తెలుసు, మండల్ కమిషన్ ఉద్యమం కావచ్చు, మురళీధర కమిషన్ సిఫార్సుల ఉద్యమం కావచ్చు, మొన్న 2006లో వచ్చినటువంటి కేంద్రీయ విద్యా సంస్థలు ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఉద్యమం కావచ్చు. ప్రతి ఉద్యమ సందర్భంగా రిజర్వేషన్ల పెంపు సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు స్టే ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రధాన ఎజెండాలతో మేము జేఏసీలో ఈ బంద్ పిలిపించినాం. ఒకటి, న్యాయస్థానాలు బీసీలపై ఇచ్చేటువంటి అన్యాయమైనటువంటి స్టేలను నిరసిస్తూ, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షంతో ఢిల్లీకి తీసుకుపోయి అవసరమైతే ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చుంటాడా, రాష్ట్రపతి బంగ్లా ముందు కూర్చుంటాడా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకుపోయి ఒక తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్ లో పెట్టాల్సి వస్తే 9th షెడ్యూల్ లేదు అంటే ఒక నార్మల్ ప్రపోజ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే కాన్స్టిట్యూషన్ లో కొంత ప్రొవిజన్ తోటి, ఆర్టికల్స్ తోటి జనాభా దామాష ప్రకారం పెట్టారు, అట్లా కేంద్ర ప్రభుత్వం పెట్టాలనే డిమాండ్ తోటి ఈ 3 డిమాండ్ల తోటి బంద్కు నిర్ణయించడం జరిగింది. ఈ బంద్ పెంపు తీసుకునేటప్పుడు ఒక వ్యక్తుల నిర్ణయం కాదు, ఒక బీసీ వ్యవస్థ నిర్ణయం. అందులో 150 కుల సంఘాలు పాల్గొన్నారు, 40 బీసీ సంఘాలు పాల్గొన్నారు, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు, మేధావులు, కవులు, జర్నలిస్టులు అందరూ పాల్గొని ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ బంద్కు, ఎందుకంటే తాను బీజేపీ ఉంటే బీజేపీ వ్యతిరేకంగా ఈ బంద్ పిలిపించేవాడు కాదు. బీజేపీ ముఖ్యమా, బీసీ ముఖ్యమా అంటే నా బీసీ జాతీయ ముఖ్యమని చెప్పి ముందు పట్టుకురావాలి. దయచేసి ఈ పరిస్థితులను బీసీ సమాజాన్ని అర్థం చేసుకుని ఇది వ్యక్తుల విషయాలు కాకుండా ఒక వ్యవస్థ విషయంగా సిపిఎం పార్టీ భావించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.